హాయ్ హలో నమస్తే ది హోస్ట్ మనోహర్ రాయల్ వెల్కమ్ టు మెగా 9 టీవీ. ఇప్పుడైతే మనం బాల్నగర్లో విమల్ థియేటర్లో అయితే మనం ఉన్నాము. ఇది మైత్రి మూవీ మేకర్స్కి సంబంధించిన ప్రొడ్యూసర్స్ సంబంధించిన వాళ్ళు ఈ థియేటర్స్ అయితే మేనేజ్మెంట్ అయితే చేస్తున్నారు. అయితే ఇక్కడ అయితే పుష్ప 2 సినిమా అయితే ఇక్కడ ఎర్లీ మార్నింగ్ 8 o'clock అయితే వేయడం జరిగింది. అంటే టోటల్గా ఓవరాల్గా సినిమాలో పుష్ప 2 రీలోడెడ్ అని ఒక 25 నిమిషాలు అంటే 20 minutes అయితే సినిమాలో యాడ్ చేయడం జరిగింది. అయితే ఎక్కడ యాడ్ చేశారు, ఏ సీన్స్ యాడ్ చేశారు అనేది అయితే మీరైతే సినిమా చూడాల్సిందే. నాకైతే పర్సనల్గా పుష్ప 2 ఏదైతే యాడింగ్ సీన్స్ ఉన్నాయో నాకు నెక్స్ట్ లెవెల్, అంటే నాకు చాలా చాలా బాగా నచ్చాయి. ఫస్ట్ సినిమా చూస్తున్నప్పుడు అంటే రిలీజ్ అయిన సిచ్యువేషన్లో మనం సినిమా చూసినప్పుడు ఎక్కడా కూడా పొంతన ఉండవు సీన్స్కి. అంటే ఫస్ట్ ఇంట్రొడక్షన్ హీరో వ్యాలడి తీసి 50 రూపీస్ నోట్ పడుతుంది, కట్ చేస్తే వాటర్లో వేస్తాడు. ఇవన్నీ కూడా ఫస్ట్లో సుకుమార్ ఎక్కడో మిస్ అయ్యాడు, లేకపోతే ఇది పార్ట్ 3కి ఏమన్నా సింక్ ఉందా అనేది చాలా మందికి అయితే డౌట్స్ వచ్చాయి. కానీ సినిమా పర్ఫెక్ట్గా, అంటే లెక్కల మాస్టర్ అయితే పర్ఫెక్ట్గా లెక్క సెట్ చేశాడని చెప్పాలి. సినిమాలో మాత్రం 20 నిమిషాలు ఎక్కడ బోర్ కొట్టకుండా, అంటే ఫస్ట్ హాఫ్లో అయితే ఎక్కడ యాడ్ చేయలేదు. నేను ఇక్కడ స్టోరీ రిలీజ్ చేయను కానీ బట్ ఎక్కడ యాడ్ చేశారు ఏంటి, అంటే ఎలాంటి సీన్స్ యాడ్ చేశారు అనేది కూడా నేనైతే వీడియోలో అయితే చెప్తాను. కాకపోతే సెకండ్ హాఫ్లో అయితే కొన్ని సిచ్యువేషన్లో 20 నిమిషాలు ఎక్కడెక్కడ సెట్ చేయాలి, ఎక్కడెక్కడ రీకట్ అంటే మళ్ళీ ఎక్కడ సెట్ చేయాలి ఈ వీడియోలు అనేది కూడా పర్ఫెక్ట్గా సుకుమార్ అయితే తన మార్క్ని అయితే చూపించాడు ఈ సినిమాలో. అల్లు అర్జున్ యాక్టింగ్ మాత్రం, యాడింగ్ సీన్స్లో మాత్రం ఎక్స్ట్రాడినరీ అని చెప్పాలి. కొన్ని సీన్స్లో అయితే అల్లు అర్జున్ నిజంగా ఏడిపించేశాడు. అంటే ఇలాంటి సినిమాలు అంటే దాదాపుగా ఇప్పుడు 2000 కోట్ల దగ్గరలో అయితే ఈ సినిమా ఉంది. అంటే చూడాలి ఇప్పుడు 20 నిమిషాల యాడింగ్తో కలెక్షన్స్ ఇంకా ఎంత కొల్లగొట్టబోతుంది ఈ సినిమా, ఇంకా ప్రేక్షకులు ఎంతలో ఈ సినిమాకి వచ్చి మళ్ళీ విజిట్ చేయడం జరుగుద్ది అనేది చూడాలి. ఇప్పుడైతే థియేటర్ అయితే మ్యాక్సిమం హౌస్ఫుల్ దగ్గరలో అయితే ఉంది. అంటే 60% 70% అయితే థియేటర్ అయితే ఫుల్ అయిపోయింది. 20 నిమిషాల్లో అంటే మనము వచ్చేస్తే జాలరెడ్డి సీన్ ఏదైతే ఉందో, ఫస్ట్ రిలీజ్ చేసినప్పుడు జాలరెడ్డి సీన్స్ ఎక్కడ ఉండవు, అంటే కొంచెమే ఉంటాయి. బట్ ఇందులో మొత్తం జాలరెడ్డి సీన్ అయితే పెట్టడం జరిగింది. తర్వాత సిండికేట్ మీటింగ్ ఏదైతే దుమ్ములో పట్టుకుంటాడు షికావత్, ఆ దుమ్ములో పట్టుకున్నాక ఇది ఇతను పోలీస్ డిపార్ట్మెంట్ ఏమో ఇది ఒరిజినల్ చందనం అంటారు, వాళ్ళేమో కాదంటారు. బట్ ఇలాంటి సిచ్యువేషన్లో ఒక సిండికేట్ మీటింగ్ అయితే అల్లు అర్జున్తో వాళ్ళకి సంబంధించిన పార్ట్నర్లు అయితే ఒక మీటింగ్ అయితే పెడతారు. ఆ సీన్ కూడా యాడ్ చేశారు. ఇంకోటి హార్బర్ సీన్ ఏదైతే హార్బర్ అంటే ఎక్కడ తమిళనాడు బార్డర్ చెన్నై, అంటే తమిళనాడులో ఎక్కడైతే వాటర్లో గంధపు చెక్కలు అయితే ఏదైతే పెట్టారో అక్కడ ఒక సీన్ యాడ్ చేశారు. అంటే నేను ఎక్కడ కూడా స్టోరీ లీక్ చేయటం లేదు, ఏమీ అంటే నేనేమీ చెప్పడం లేదు, జస్ట్ ఎక్కడైతే ఫుల్ఫిల్ చేశాడో డైరెక్టర్ అక్కడ కొన్ని షార్ట్స్ మాత్రం చెప్తున్నాను. ఆ తర్వాత జపాన్కి వెళ్ళే సీన్స్ మనం ట్రైలర్లో ఏదైతే చూసామో, జపాన్కి వెళ్తాడు, 50 రూపీస్ నోట్ చూపిస్తాడు, జపాన్లో మీటింగ్ వేస్తాడు, అక్కడ ఏదైతే ఉందో ఆ సీన్ ఒకటి యాడ్ చేశాడు సినిమాలో. అంటే మనకు పార్ట్ 3 లీడ్ అనుకున్న ఎవరైతే అనుకున్నారో వాళ్ళందరికైతే ఈ రీలోడెడ్ అయితే ఫుల్ స్టాప్ పెట్టబోతుంది. ఈ సీన్స్ అయితే చాలా సన్నివేశాలు అయితే చాలా నీట్గా, చాలా జాగ్రత్తగా, ఎక్కడ బోర్ కొట్టకుండా ఈ 3 hours 40 minutes ఏదైతే నీట్గా క్లియర్గా అయితే సుకుమార్ అయితే యాడ్ చేశాడని చెప్పాలి. తర్వాత జపాన్ తర్వాత బ్రదర్ అండ్ ఎమోషన్, లైక్ బ్రదర్స్ అందరు అయితే ఎమోషన్, ఎవరైతే వాళ్ళ నాన్న, వాళ్ళ ఫస్ట్ నాన్న వాళ్ళ కొడుకు అజయ్ ఏదైతే ఉన్నాడో, అజయ్ అండ్ శ్రీతేజ్ ఏదైతే క్యారెక్టర్ అన్నతమ్ముళ్ళు ఉన్నారో వాళ్ళిద్దరికి కూడా ఒక లాస్ట్లో ఎమోషన్ సీన్, ముగ్గురు పెళ్ళికి వచ్చే సీన్ ఏదైతే ఉందో అదొకటి యాడ్ చేశారు. ఇంకోటి అయితే చిన్నప్పుడు చైన్ ఏదైతే లాగేసుకుంటాడో అజయ్ పార్ట్ 1లో మెల్లో ఏదైతే చిన్నప్పుడు పుష్పరాజ్ మెల్లో చైన్ ఎలా లాగేసుకుంటాడో అతనే అజయ్ ఆ చైన్ తీసుకొని పుష్పరాజ్ మెల్లో వేసే సీన్ కానీ నెక్స్ట్ లెవెల్ అండ్ ఎక్స్ట్రాడినరీ సీన్స్. అసలు సుకుమార్ లెక్కల మాస్టర్ ఊరికైపోరు, మొత్తం ఈ సినిమాలో అయితే లెక్కలు సరిచేశారు. అసలు ఎక్స్పీరియన్స్ ఉంది, అసలు స్క్రీన్ ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు, థియేటర్ సౌండింగ్ అవ్వచ్చు. డిఎస్పి కూడా తన తైన స్టైల్లో ఇచ్చి పడేశాడని చెప్పాలి. విమల్ థియేటర్లో కూడా సౌండింగ్ కానీ లేదంటే ఇక్కడ స్క్రీనింగ్ కానీ నాకైతే పర్సనల్గా చాలా బాగా నచ్చింది. తప్పకుండా ఈ సినిమా ఎవరైతే అంటే రీలోడెడ్ ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ ఏదైతే ఫస్ట్లో చూసారో, మొన్న January 4th 5th ఏదైతే రిలీజ్ చూసారో, ఈ కంటిన్యూషన్ కూడా చూస్తే వాళ్ళకు క్లియర్గా లెక్కల మాస్టర్ అయితే లెక్క సెట్ చేశారని సరి చేశారని చెప్పాలి. 100% కూడా ఎక్కడ కన్ఫ్యూజ్ లేకుండా, ఎక్కడ ఎలాంటి ఎక్స్ట్రా సీన్స్ లేకుండా కరెక్ట్గా సీన్స్ కుదించేశారని చెప్పాలి డైరెక్టరు. అల్లు అర్జున్ గారి అంటే ఆయన యాక్టింగ్ కానీ లేదంటే సుకుమార్ గారి డైరెక్షన్ కానీ, డిఎస్పి
అండ్ మైత్రి మూవీ మేకర్స్ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ అందరికి కూడా ఈ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్. 2000 crores పైన అయితే ఈ సినిమా రావచ్చు. కరెక్ట్గా ఈ సినిమా థియేటర్లో జనాలందరూ వెళ్ళి ఈ 20 minutes యాడింగ్ సీన్స్ మాత్రం చూస్తే మాత్రం ఇంకా మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఇంకా హిస్టరీలో మరో చరిత్రలో ఈ సినిమా అయితే ఒక పేరు అయితే ఘటిస్తూ ఉంటుంది. పుష్ప 2 నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు కూడా అందరు చూడని వాళ్ళు ఎవరున్నా వెళ్ళి సినిమా అయితే చూడండి. ఈ సినిమా చూశాక మీకేమనిపించిందో ఈ వీడియో కింద కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్.